సోదరులందరికీ ప్రెసిడెంట్ అలాగే మన సోదరులు సతీష్ గారికి అలాగే పద్మారెడ్డి గారికి అనిల్ గారికి చల్లా ఈశ్వరరావు గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఎలక్షన్లు వస్తుంటాయి. ఎలక్షన్లోని ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. ప్రజల్లోని మనం ఏం చేసామా, ప్రజలకి ఎంత మేలు చేసామా అన్న ఆలోచనతో మనం చేసినవన్నీ కూడా చెప్పే రీతిలో ఉండాలి తప్ప వ్యక్తిగత దోషులకి వ్యక్తిగత మాటలతోని అవతల వాళ్ళకి చేయడం కరెక్ట్ కాదు. తద్వారా మరి ఇటు నుంచి మేము కూడా మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే సోదరులు చెప్పినట్టు మీ గురించి కానీ మీ కుటుంబం గురించి కానీ మాట్లాడే అవకాశం వస్తుంది. అంతవరకు తెచ్చుకోకూడదు. మీరు ఏం చేశారు? 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండి స్థానికంగా ఉన్న ఏఎస్ఆర్ నగర్ ఇల్లులు పునాది స్టేజ్లో వదిలేసిన తర్వాత దానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక కేకే రాజు గారు ఇక్కడ ఓడిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచనలతో ఆయన సహాయంతో ఈరోజు 280 మందికి అక్కడ అందరికీ ఇల్లు ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడే ఉన్న సంతోషమాత నగరం గత 10 ఏళ్ళకి కరెంట్ లేని పరిస్థితిలో ఉన్నారు. ఒక కరెంటు ఒక 50 మంది కలిపి ఒక సర్వీస్తో ఉంటే మీరు అప్పుడున్న 2014-19లో మీరు ఏం చేశారు? మీరు ఎమ్మెల్యే కదా, మీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, బీజేపీ కూడా కేంద్రంలో ఉంది. మరి ఉండేటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? వాళ్ళందరికీ ప్రజలకు న్యాయం చేశారా? కానీ ఈరోజు మరి కేకే రాజు గారు ముఖ్యమంత్రి గారు సహాయ సహకారాలతో మొత్తం పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది అక్కడ. మరి ప్రజల కోసం పాటుపడే వ్యక్తి కేకే రాజు గారు. మరి ఈరోజు మామూలుగా ఇళ్ల పట్టాలు అయితే దాదాపు 27,000 మందికి సైట్ పట్టాలు ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో. ప్రతి ఇంట్లో ఉన్న మరి లేడీస్ పేరు మీద పట్టాలు ఇవ్వడం జరిగింది. అలాగే 7,800 చిల్లర టిక్కో హౌస్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నార్త్లో ఓడిపోయినా సరే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఆయన కాలుకి బలపం కట్టుకున్నట్టు ప్రజల్లో ఉంటూ ప్రజల్లో మమైకం అవుతూ మరి ఆయన తిరుగుతూ ఉన్నారు. ఒక 7 హాస్పిటల్ కట్టడం జరిగింది. మరి మీరు ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు? స్కూల్స్ కట్టడం జరిగింది నాడు నేడు దీంట్లో. అలాగే కార్పొరేషన్ తరఫున దాదాపుగా 428 కోట్లు 17 వార్డుల్లో ఖర్చు పెట్టడం జరిగింది. మరి గతంలో మీరు ఏం చేశారు? దాదాపుగా 14 నుంచి 13 పార్కులు కూడా కట్టడం జరిగింది. మరి అనేకమైన మంచి అభివృద్ధి కార్యక్రమంతో ఈరోజు కేకే రాజు గారు ప్రజల్లోకి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ఆయన నిరాశలు పడతారు. అలాంటిది మీరేం వ్యక్తిగత దోషులకు రౌడీ రాజు అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుతూ మరి మీకున్న మరి అవన్నీ కూడా సైకో జగన్ అంటారు. సైకో ఆ స్థాయికి మీరు మాట్లాడే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎన్నిసార్లు మీరు వెళ్ళలేదు? మీ బయలు పట్టుకొని బిల్స్ కావాలని ఆ బిల్స్ చేయలేదనే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు చేస్తారు. అంటే మీకు కావాల్సిన బిల్స్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి సైకో లేదా మంచోడు, ఇదేమైనా పెద్ద మనిషి లక్షణమా అని చెప్పేసి మేము ఎంతో ప్రశ్నిస్తున్నాం. దయచేసి మరి ఎంత మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ముస్లిం సోదరులందరికీ కూడా మీ పార్టీ నుంచి మీ అధినేత అమిత్ షా కూడా 4% రిజర్వేషన్ తీసేస్తా ఉన్నారు. ఈరోజు నార్త్లో ప్రతి ముస్లిం వ్యక్తి కూడా ఎదురు చూస్తున్నారు మీ గురించి. మీకు ఓటు వేయకుండా మీకు ఎగనెస్ట్గా ఓటేసి అత్యధిక మెజార్టీతో కేకే రాజు గెలిపించాలని చెప్పి ప్రతి ముస్లిం కూడా క్రిస్టియన్ కూడా ఎదురు చూస్తారు. ఎందుకంటే మీరు కానీ మీ పార్టీ కానీ మరి హిందూ మనోభావాలతో చేస్తూ మొత్తం సోదరభావంతో ఉన్న అందరితో కలిపి ఉండకుండా అందరు మతాలను విడదీసే కార్యక్రమాలు చేస్తున్న మీ బీజేపీ పార్టీ కానీ మిమ్మల్ని కూడా నార్త్లో ఏ ఒక్కరు కూడా ఒక్క ఓటు వేయకుండా 100% కూడా మరి వైఎస్ఆర్సీపీకి కేకే రాజు గారికి వేస్తూ మరి గెలిపించడం జరుగుతుంది. దయచేసి మీరు ఇప్పటికైనా మీకు సంబంధించినవన్నీ మానుకోండి. ఎందుకంటే మీరు ఏమి ఇచ్చారు? 2014 నుంచి 19 మీరు ఏం చేశారు అని చెప్పుకోండి. అదే ఇలా సోదరుడు చెప్పినట్టు మందు రేటుకి మీకు సంబంధం ఏంటో అర్థం కాలా. మందు అంటే మందు తాగమని అందరికీ చెప్తారా? మీరు ఏంటి ప్రజల్లో ప్రతి ఒక్కరికి మందు కొనుక్కోండి లేకపోతే నేను వచ్చాక తప్పుకిస్తాను అని చెప్తారా ఏంటి? ఇది ఒక ఎమ్మెల్యే గతంలో ఒక ఎమ్మెల్యే చేసిన లక్షణాలే. ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యేగా చేసాక
ప్రజల గురించి ఏం మాట్లాడాలి, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళకి కావాల్సిన రోడ్లు ఏంటి, వాళ్ళకి కావాల్సిన డ్రైనేజ్ వ్యవస్థ ఏంటి, వాళ్ళకి మా స్కూల్స్ ఏం కావాలి, హాస్పిటల్ ఏం కావాలి, వాళ్ళకి హౌసింగ్ ఏమి ఇవ్వాలి, ఈ టైప్ ఆఫ్ మేమేమి లేదు. చర్చికి రండి, సిద్ధం. మేమైతే చర్చికి సిద్ధంగా ఉన్నాం. మేము కానీ మా కేకే రాజు గారు కానీ మేము సిద్ధంగా ఉన్నాం. మీరు డిబేట్ పెట్టండి, ప్రెస్ సమక్షంలో చెప్తాను. మీరు 2014 నుంచి 19 వరకు మీరు ఏం చేశారో, మేమైతే 2019 నుంచి 2024 వరకు ఏం చేసామో మేమైతే సిద్ధంగా ఉన్నాం. మీకు ఏమైనా దమ్మున్నా, ధైర్యం ఉన్నా మీరు వ్యక్తిగత దోషులకి మాట్లాడడం దానికి కూడా మేము కానీ మా అభ్యర్థి కేకే రాజు గారు కానీ మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ అది ప్రజల్లో చెడు పద్ధతి వెళ్తుంది కాబట్టి ఆ సాంప్రదాయాన్ని మేమైతే పాటించాం. మేము ప్రతి డోర్ కూడా ఈరోజు కేకే రాజు గారు 4 సంవత్సరాల నుంచి ఓడిపోయిన నుంచి కూడా ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళి ఆయన పరామర్శిస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలంటున్నారు. మా అధినాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి గడప కూడా అనేక కార్యక్రమాలు తిరిగి ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలతో మరి ఉన్నారు. దయచేసి మీరు కానీ ఇంకొకసారి కానీ కేకే రాజు గారికి కానీ ఏకవచనంతో కానీ ఆయనకి ఏం దుర్భాషలు ఆడటం కానీ లేదా అనేకమైన మాటలతో మీరు మాట్లాడినా కేకే రాజు గారికి కానీ లేదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీకు మట్టుగా మేము ఇక రివర్స్లోకి వెళ్ళి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా ఏమేమి ఉన్నా అవన్నీ కూడా ప్రెస్ రూపంలో మాట్లాడతామని సార్ ఇప్పుడు